హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పీసీ నేను మీ అంజలి ఎస్ సో రైట్ నౌ నాతో పాటు స్నిగ్ధ గారు ఉన్నారు సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం అండ్ ఎలా ఉన్నారు I'm good. సో ఇప్పటి వరకు నవ్వించారు అండ్ భవనం అంటూ భయపడడానికి రాబోతున్నారు ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ మా భయం నీకు నవ్వుగానే ఉంటుందండి కాక మాకే దోలు తీరిపోద్ది అక్కడ అంతే. ఓకే సో అంటే లైక్ ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ ఇందాక మాట్లాడుతూ చెప్పారు ఎత్తేసారు పడేసారు గోడకు తగిలింది హ్యాండ్ కూడా ఇంజ్యూర్ అయింది అన్నారు ఇది ఈ షూటింగ్ లో కదండి ఇంకో షూటింగ్ లో అండి. Okay, okay, done. ఇదైతే ఎత్తి గోడకేసి ఇలా అలా కొట్టేశారు బాగా గట్టిగా వాడారు తాళ్ళన్నీ బలమైన తాళ్ళని గట్టిగా వాడడం జరిగింది. అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇందులో. అంటే యాజ్ ఆల్వేస్ దయాన్ని గురించి భయపడడంలోనే మీకు కామెడీ ఉంటుంది. ఓకే సో బేసికల్గా చాలా హారర్ జానర్ మూవీస్ వచ్చాయి బట్ భవనంలో వాట్ వాజ్ ద థింగ్ అంటే లైక్ డిఫరెంట్ ఏం ఉండబోతోంది అంటే లైక్ ప్రతి స్టోరీలో చూపించినట్టు ఇస్ దర్ ఎనీ పాస్ట్ ఆర్ లేకపోతే గోస్ట్ ఇలాంటివి ఏమైనా కొత్తదనం ఏదైనా ఉందా? కాదు, గోస్ట్ ఉన్నాక దానికి ఓ పాస్ట్ ఉంటుంది, మమ్మల్ని ఫీస్ట్ చేస్తుంది, అదే ఉంటది. మామూలుగా లేదు అసలు మీరు రైమింగ్ విన్న తర్వాత నాకు ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. అంతే, అదే ఉంటది, ఆడియన్స్ కి ఫీస్ట్ అదే మరి. సో అంటే ఇప్పుడు స్నిగ్ధ గారు అంటే ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అంటే మీ మాట్లాడే స్టైల్ కావచ్చు స్లాంగ్ కావచ్చు. సో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు బట్ స్టిల్ ఏదైనా డ్రీమ్ రోల్ లాంటిది ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అంటే ఒక నెగిటివ్ పోలీస్ గానీ ఒక భయంకరమైన విలన్ లాగానే చేద్దామని ఫీలింగ్ అండి నాకు. లైక్ ఇంకా రాలేదు. లైక్ ఇండస్ట్రీలో అంటే లైక్ ఇలాంటి క్యారెక్టర్ ఒకటి పడితే ఇచ్చి పడేస్తా చేస్తా. అదా ప్రేమికుల్లో పోలీస్ ఆవిడ ఉంటది కదా, అదనమాట. ప్రేమికుల్లో పోలీస్ ఆవిడ. ఇప్పుడు 2 పోలీస్ క్యారెక్టర్లు చేస్తున్నాను కానీ అది అంత సీరియస్ కాదు. అంటే సటిల్ ఒకటి ఉంటది, కొంచెం కామెడీ ఒకటి ఉంటది, అంతే తప్ప అంత సీరియస్ కాదు. నాకు తెలిసి ఇది ఆఫ్టర్ లాంగ్ టైం రాబోతున్నారు కదా ఆర్ ఎల్స్ ఆ మధ్యలో ఐ హ్యాడ్ టు లూజ్ వెయిట్. అండ్ ఆ తర్వాత అంటే మన ఇండస్ట్రీ గురించి తెలుసు కదా, హీరోయిన్ ఫ్రెండ్ అంటే బరిలో ఉండాలి. నేనున్నా నాకు రావట్లేదండి. నేనున్నా నాకు రావట్లేదు. ఎవరు చెప్పారు? ఓకే సో ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అప్కమింగ్ 2 మూవీస్ ఉన్నాయండి యాక్టింగ్ పరంగా, ఇది కాకుండా. అండ్ మ్యూజిక్ డైరెక్షన్ 2 మూవీస్ ఉన్నాయి. మూవీస్ చెప్పరా రివీల్ చేయరా ఏం మూవీసో? వాళ్ళు రివీల్ చేస్తే బాగుంటది కానీ టైటిల్ నేను రివీల్ చేస్తే బాగోదు కదా అని. డైరెక్షన్ సైడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఏదైనా ఉందా? అస్సలు లేదండి, అసలు అనుకోద్దు కూడా. సో మీరు ఇందాక చెప్పినట్టు హీరోయిన్ కి బెస్టీ అని అంటే అని అన్నారు కదా, సో ఈ మధ్యకాలంలో హీరోస్ కి కూడా ఫీమేల్ బెస్టీస్ ఉంటున్నారు. ఒకవేళ మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే ఏ హీరో పక్కన ఫీమేల్ బెస్టీగా చేయాలనుకుంటారు? స్టార్ట్ అవడమే హీరో బెస్టీగానే స్టార్ట్ అయ్యాను, పంచులు వేసుకుంటూనే వచ్చాను. కాకపోతే ఇప్పుడు ఎవరికి అంటే పీకే గారికి కానీ మహేష్ బాబుకి కానీ పీకే గారికి డెఫినెట్ గా మ్యూజిక్ ఇవ్వాలి ఆర్ ఎల్స్ ఆల్రెడీ వచ్చిన క్లాసిక్స్ కి రీమేక్ చేయాలి సీక్వెల్ చేయాలి అని అంటే విత్ సాంగ్ చేయాలనుకుంటారు? ఏ సాంగ్? క్లాసిక్స్ అంటేనే వాటిని ముట్టుకోకూడదండి. అస్సలు ఇష్టం ఉండదు రీమేక్, అస్సలు. ఈ మధ్య కాలంలో మీరు థియేటర్ లో చూసి బీభత్సంగా ఎంజాయ్ చేసిన సినిమా? థియేటర్కి వెళ్ళడమే తక్కువ, అదే ఆలోచిస్తున్నాను ఏ సినిమా. యాక్చువల్లీ వాట్ ఈస్ దట్ నైజాం కల్చర్ గురించి వచ్చింది, పీతో స్టార్ట్. రజాకర్. అది బాగా ఎంజాయ్ చేయడం అంటే అట్లా కాదు, ఇట్ వాస్ టూ ఇన్ఫర్మేటివ్ అండ్ యునో ఆ హిస్టరీ ఎలా ఉండిందా అని. అంటే చాలా తక్కువ తీస్తేనే అంత చూపించారు. సో అదైతే థియేటర్లో ప్రీమియర్ చూడడం జరిగింది. అండ్ యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ మూవీ. అమ్మో సారీ. సో ఎస్, సో భవనం అంటూ మమ్మల్ని భయపడడానికి రాబోతున్నారు కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. భయపడడానికే నవ్వించాను, దయ్యం భయపడద్దే మేము నవ్విస్తుంటాం అంతే. ఏదైనా మీరు భయపడితే మాకు నవ్వొస్తుంది. అంతే కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే, మళ్ళీ కలుసుకుందాం.